మీరందరూ ఆర్డర్లో ఉంటే మీరందరూ నాదెండ్ల బ్రహ్మం గారికి మనస్ఫూర్తిగా ఈ సభకు ఇచ్చేసి ఉంటే ఇక్కడ జరుగుతున్న కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్లని చైర్మన్లని ఆశీర్వదించడానికి ఉంటే మీరు మౌనంగా చాలా శ్రద్ధగా ఇక్కడ పెద్దలు చెప్తున్న రెండు మాటలను మీరు ఆలకించాలి. అలా అయితేనే ఈ సభ ముందుకు పోతుంది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు, జై కూటమి ప్రభుత్వం. మిత్రులారా, ఈ వేదికకి ప్రధాన కారకులైన నాదెండ్ల బ్రహ్మం గారికి, వారి డైరెక్టర్ల 15 మందికి, నా మిత్రులు పెద్దలు అడుసుమల్లి శ్రీనివాస గారికి, హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన నా మరో సోదరుడు అప్పసాని రాజేష్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, వసంత కృష్ణప్రసాద్ గారికి, వీరవనితిగా తెలుగు రాజకీయాల్లో ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న నన్నపనేని రాజకుమారి గారికి, జ్యోతుల నెహ్రూ గారికి, దినకర్ గారికి, ఈ వేదిక ముందునున్న తెలుగుదేశం పార్టీ రక్త మాంసాలైన మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు. మిత్రులారా, 2024 జూన్ 4వ తారీఖున ఈ రాష్ట్రంలో మహాసంగ్రామం జరిగింది. కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగింది. పాండవులు గెలుపొందారు, పట్టాభిషిక్తులయ్యారు. జూన్ 12వ తేదీన ధర్మరాజు చంద్రబాబు నాయుడు గారు తెలుగు నేలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫల్గునుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీలో భీమసేనుడు లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఆ నేపథ్యంలో అమరావతి చేరువలో జరుగుతున్న అత్యంత రంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ సభ, నాకు హైదరాబాద్ నుంచి కవిత్రయమైన ఒక 3 మిత్రులు ఉన్నారు. 1 అడుసుమల్లి శ్రీనివాసు గారు, 2 అప్పసాని రాజేష్ గారు, 3 అంకమరావు గారు. వీరు ఆనాటి యుద్ధకాలంలో హైదరాబాదులో టీవీ డిబేట్లప్పుడు ఏబిఎన్, TV5, ఈటీవీ ఆల్ డిబేట్స్లో నాకు చాలా పరిచయస్తులు. చాలా ప్రేమపూర్వకంగా దళిత బహుజన కులాల గొంతుకు వినిపిస్తున్న నాలాంటి వాళ్ళని హక్కును చేర్చుకొని ఒక టీ ఇచ్చి, ఒక టిఫిన్ ఇచ్చి, ఒక భోజనం పెట్టి, బొగ్గ మీద ముద్దు పెట్టి మమ్మల్ని ఆశీర్వదించి యుద్ధరంగానికి పంపిన గొప్ప మనుషులు వాళ్ళు. నేను తానా మహాసభల్లో అమెరికాలో ఉంటే అప్పసాని రాజేష్ గారి కార్యాచరణ ఏముందో నాకు తెలియదు, కానీ 13,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి 3 రోజుల ప్రయాణం చేసి అమెరికాలో కాలు పెడితే నా తోబుట్టు అన్నలాగా నన్ను ఆదరించి, తిన్నావా బాలకోటయ్య, పడుకున్నావా బాలకోటయ్య, ఈరోజు నీ షెడ్యూల్ ఏంటని ఆప్యాయంగా దగ్గర తీసుకున్న రాజేష్ గారికి ఈ సభాపూర్వకంగా మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిత్రులారా, అన్నం పెట్టిన చేతిని మరువకూడదు, అన్నం పెట్టిన తల్లిని మరువకూడదు. ఈ రాష్ట్రానికి అన్నం పెట్టింది అమరావతి ఉద్యమం. 6 నూరైనా 100 వారైనా అమరావతి జగన్మోహన్ రెడ్డి గారి గోరి కట్టింది. అమరావతి అనే పదం జగన్మోహన్ రెడ్డి గారి నోటి ఎంట రానంత వరకు ఆయనకి అమ్మ ఉండదు, అమరావతి ఉండదు. అమ్మని గౌరవించడం తెలుసుకున్నోడే రాజకీయాల్లోకి రావాలి. కాబట్టి ఒక గొప్ప కార్యక్రమం, నాదెండ్ల బ్రహ్మం గారు ఇంత అద్భుతంగా కార్యక్రమం నిర్వహిస్తారని నేనైతే ఊహించలా. 3 రోజులుగా తాడేపల్లి, మంగళగిరి ఈ సభాపూర్వకంగా ఉర్రూతలూగిస్తుంది. తప్పనిసరిగా ఒక సామాజిక బాధ్యతతో మేమందరం సామాజిక బాధ్యత చేపట్టిన వాళ్ళం. సామాజిక సంక్షేమం, అది కమ్మ సామాజిక సంక్షేమమైనా లేదా సామాజిక సంక్షేమమైనా మరో సామాజిక సంక్షేమమైనా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని విశ్వసించి, మమ్మల్ని నమ్మి ఆయా సామాజిక కులాల్లో మంచి చేయటానికి మాకు ఒక బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు నెరవేర్చే పనిలో మేము ఉంటాం. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని 23లో కూడా
రప్పా రప్పా పార్టీని ఓడించి రప్పా రప్పా పార్టీని ఓడించి రప్పా రప్పా పార్టీలకి తెలుగు నేల మీద ఉనికి ఉండదని చాటి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి తీరుతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై భీమ్.